కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన బీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లను 22% నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశారు గానీ ప్రభుత్వం ఇంతవరకు జీవో చేయలేదన్నారు కృష్ణయ్య. రిజర్వేషన్ల విషయం లోపల ఖచ్చితంగా ప్రతి సంఘం చిన్న చిన్న సిద్ధాంత వైరుధ్యాలున్నా, మార్గాలలో వైరుధ్యాలున్నా 42% పెంచడంలో వైరుధ్యం లేదు. కాబట్టి ఆ ఎజెండా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పెద్ద మనసు చేర్చుకోవాలి. ఎవరి మీద ఎవరు ఈర్ష్య అసూయ ద్వేషాలు పడవద్దు, కోపతాపాలు పెంచుకోవద్దు. ఈ 42% మనకు పెంపుదలకు టార్గెట్ పెట్టాలి. ఎందుకంటే లోకల్ బాడీ రిజర్వేషన్లో నేను 80 నుంచి కొట్లాడినా. 6 ఏళ్ళు కొట్లాడితే అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ 20 పెట్టాడు, సర్పంచుల్లో పెట్టలేదు. మళ్ళా కొట్లాడినా సర్పంచుల్లో పెట్టాలి, 20ని 40 పెంచాలని. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి వచ్చి నాతో చర్చలు జరిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటే ఓ సబ్ కమిటీ వేసి చర్చలు జరిపి 20ని 34 పెంచాడు. సర్పంచులు వార్డు మెంబర్లలో 34 డైరెక్ట్ పెట్టాడు. అప్పటి నుంచి బీసీల నాయకత్వం పెరిగింది. సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, జడ్పీటీసీలు అయ్యారు. అది చూసి ఓర్వలేక ఈరోజు ప్రభుత్వాలన్నీ ఈ విధంగా తప్పుడు పద్ధతి అవలంబిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలి. అందరూ కూడా బీసీలకు అనుకూల వైఖరి అవలంబించారు. మంచి మనసుతోటి రిజర్వేషన్లు అమలు చేశారు. కాబట్టి మీరు కూడా చరిత్రలో బీసీ వ్యతిరేక ముద్ర పడకుండా బీసీలకు పెంచి చరిత్రలో నిలిచిపోవాలని మేము ఆశిస్తున్నాం.